హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో అయితే మనము సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ అంటే ఏంటిది, దీన్ని మనం 2421 కోడ్స్ అని కూడా అంటాము. చాలా డీటెయిల్డ్గా సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, ఏ రిలేషన్ యూస్ చేస్తాము, దాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేసి సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ అంటే ఏంటో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కమెంట్ అనేది కంపల్సరీ చేయండి బేట. అప్పుడే నేను ఈ సబ్జెక్ట్ మీద మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడం జరుగుతుంది. చూడండి, అండ్ ఈ సబ్జెక్ట్తో పాటు మన ఛానల్లో సిఓఏ అండ్ డేటా స్ట్రక్చర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. డిఎస్ అనేది అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మన దగ్గర కాసం, ఎంఎస్ఎఫ్, సిఓఏ, సిఓఎస్ఎం, ఇంకేంటండి డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మాత్రం మన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. చూడండి బేటా, దీస్ ఆర్ 8421 కోడ్స్. అవునా, వీటిని బేస్ చేసుకొని మరి 2421 కోడ్ని ఎందుకు సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ అన్నామో చెప్తాను, అండ్ ఎలా రాయాలో కూడా చెప్తాను. ఒక ప్రాపర్టీ చేయాలి, చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది, స్కిప్ చేయొద్దు. అండ్ చూడు, మనకి 8421 బిట్లో మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము 3 వరకు యాజ్ ఇట్ ఈజ్ అండి, 4 వరకు ఆల్మోస్ట్ నో చేంజ్. 4 వరకు ఎలాంటి చేంజ్ ఉండదు అలానే. ఎందుకని చూడండి, ఫస్ట్ ఆల్ 0, తర్వాత ఎప్పుడైనా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి స్టార్ట్ చేయాలి ప్రాబ్లమ్ని. వాటికి 1s ఇచ్చాను, రైట్. తర్వాత 2 అంటే ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇక్కడ 1 ఇవ్వండి, ఇక్కడ ఫస్ట్ ఇవ్వద్దు, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, తర్వాత 3 అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏమవుతుంది, ఇవి 2 అవుతాయి, రిమైనింగ్ జీరోస్. ఓకే, 4 అంటే ఓన్లీ 4 ప్లేస్లో 1 ఇవ్వండి, దేన్ని కన్సిడర్ చేయొద్దు. ఓకేనా, ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్ రాయండి. తర్వాత 5 నుంచి మనకు సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ ప్రాపర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ అంటామంటే, ఫస్ట్ 5 2421 ప్యాటర్న్లో చూడండి బేటా, 2421లో 5కి 5 ఎలా రాయొచ్చు, 4 + 1 అని రాయొచ్చు. అంటే 1 0 1 0 ఏంటిది 0 1 0 1 అని రాయొచ్చు. ఇంకెలా రాయొచ్చు 5 అంటే 1 ఈ 3 ప్లేస్లో అంటే 1 0 1 1. మరి రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, వినండి, క్లియర్గా వినండి, మీకు ఎవ్వరూ చెప్పలేదు, అంత క్లియర్గా చెప్తున్నాను. మరి రెండిట్లో ఏది కరెక్ట్ అంటే దానికి కాంప్లిమెంట్ తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కాంప్లిమెంట్ రాశాను అనుకోండి, నేను ఏమొస్తుంది, నాకు కాంప్లిమెంట్ అంటే ఏంటిది బేటా, 1 ఉన్న ప్లేస్లో 0, 0 ఉన్న ప్లేస్లో 1, 1 0 1 0 అవుతుంది. మరి దీనికి కాంప్లిమెంట్ తీస్తే ఎంత వస్తుంది, 0 1 0 0. వచ్చినటువంటి కాంప్లిమెంట్ అనేది 8421లో ఏ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది చెక్ చేసుకోండి మీరు. 1 0 1 0 అంటే 8421 అంటే 8 + 2, ఇది 10 ఇండికేట్ చేస్తుంది, రైట్. ఏ నెంబర్ని, 8 + 2, మనం 9 వరకు అంటే మనకి తెలుసు కదా 16. ఓకే, ఇది 10 ఇండికేట్ చేస్తుంది, అంటే ఇది కాదు. తర్వాత 8421లో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, 4ని ఇండికేట్ చేస్తుంది. మరి ఎలా తీసుకోవాలి, ఎలా చెక్ చేయాలి మేడం సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ అంటే, ఇక్కడ 10 వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదైనా నెంబర్ రానివ్వండి. మీరు ఏం చేయాలంటే, మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్కి 9th కాంప్లిమెంట్, 9th కాంప్లిమెంట్ ఆఫ్ 5 అంటే ఏంటిది, 9లో నుంచి 5 తీసేస్తే నాకు వచ్చేది 4. ఓకే, అవునా, ఏం రావాలి, 4. అంటే 9th కాంప్లిమెంట్ ఆఫ్ 5 ఈజ్ 4. 9th కాంప్లిమెంట్ ఆఫ్ 5 ఈజ్ వాట్, 4. అవునా, అంటే 9th కాంప్లిమెంట్ ఆఫ్ 5 ఈజ్ 4. అంటే అదే విధంగా 4th కాంప్లిమెంట్ తీసుకున్నా మనకి 9th కాంప్లిమెంట్ ఆఫ్ 4 తీసుకున్నా 5 వస్తుంది. అంటే బోత్ ఆర్ సెల్ఫ్ కాంప్లిమెంట్ అంటాము. ఇలా తీసుకున్నప్పుడు ఈ వచ్చినటువంటి రిజల్ట్ ఇక్కడ వచ్చినటువంటి నెంబర్కి ఈక్వల్ అయితే 5 4 అనేవి సెల్ఫ్ కాంప్లిమెంట్ అంటాము. అవునా, మరి ఇక్కడ 10 వచ్చింది, అవునా, మరి 9లో నుంచి 5 తీసేస్తే నాకు 10 రాదు కదా, 4 వస్తుంది. అంటే దిస్ ఈజ్ ద కరెక్ట్, ఇది నాకు కరెక్ట్ అని తీసుకోవాలి. ఏంటిది అది, నాకు 1
0 1 1 ఏది కరెక్ట్ అండి? 1 0 1 1 అర్థమైంది కదా. ఏం లేదు, ఇప్పుడు సేమ్ ఇదే వేలో మీకు ఇంకా చెప్తాను చూడండి. 6కి ఎలా రాయొచ్చు 2 4 2 1లో? 6 అంటే ఫస్ట్ ఈ 2 బిట్స్ అంటే 0 1 1 0 రాయొచ్చు. ఇంకొకటి 6 అంటే ఈ 2 బిట్స్ కూడా రాయొచ్చు. ఏంటిది 1 1 0 0 రాయొచ్చు. మరి రెండిట్లో ఏది కరెక్ట్ మేడం అని అంటే ఎలా చెప్తాము? దీనికి కాంప్లిమెంట్ రాస్తాను. అంటే 1 0 0 1. దీనికి కాంప్లిమెంట్ రాస్తే 0 0 1 1. 1 0 0 1 అనేది 8421లో దేన్ని ఇండికేట్ చేస్తుంది? 9 ఇండికేట్ చేస్తుంది. 1 0 0 1. ఎందుకని 8 ఈ ప్లేస్ లో 8 ఉంది, 1 ప్లేస్ లో 1 ఉంది. 8 + 1 9. ఇది చూస్తే 2 + 1 3. దేన్ని ఇండికేట్ చేస్తుంది? 3. మరి ఏది కరెక్ట్ మేడం అని అంటే చెప్తా చూడండి. 9's కాంప్లిమెంట్ ఆఫ్ 6, 9's కాంప్లిమెంట్ ఆఫ్ 6 చేస్తే అంటే ఏంటిది? 9 - 6 చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే ఎక్కడొచ్చింది 3? ఇక్కడ వచ్చింది. అంటే దీనికి కరెస్పాండింగ్ కోడ్ 110 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 1100. అర్థమైంది కదండి. ఇదే ప్యాటర్న్ లో రిమైనింగ్ అన్ని చెక్ చేయాలి. బట్ ఇంకొకటి చెప్తాను చూడండి. 6 వచ్చిన తర్వాత ఇంకొకటే బిట్ కాబట్టి 1101 ఇలా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం చెక్ చేద్దాం. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ 4 వరకు యాజ్ ఇట్ ఈజ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత నుంచి మనకి కాంప్లిమెంట్ రూల్ యూజ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తాను? 7కి 2 4 2 1లో ఏదొస్తుంది? 4 5 6 7 అంటే 0 1 1 1 రాయొచ్చు. 4 + 2 6 + 1 7. ఇంకెలా రాయొచ్చు? 2 6 7. ఇంకెలా రాయొచ్చు బేటా? 1 1 0 0. ఓకే, 6 7 రాయొచ్చు. ఇంకెలా రాయొచ్చు? 1 1 6 అవుతుంది. ఇది ఒకటి 7 అవుతుంది. అంతే కదా. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే దీనికి నేను కాంప్లిమెంట్ రాస్తాను. దీనికి కాంప్లిమెంట్ ఎంత వస్తుంది, దీనికి ఎంత వస్తుందో చెక్ చేద్దాం మనం. ఓకే, దీనికి కాంప్లిమెంట్ రాస్తే 0 రీప్లేస్డ్ విత్ 1, 1 రీప్లేస్డ్ విత్ 0. ఇది 0 0 1 0. 8421లో 100 దేన్ని ఇండికేట్ చేస్తుంది? నాకు ఇక్కడ దేన్ని ఇండికేట్ చేస్తుంది? 8ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే 8 బిట్లో 1 ఉంది. ఇదేంటిది? 2ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకని 8421లో 2's ప్లేస్లో 1 ఉంది కాబట్టి. ఓకే, మరి ఏది కరెక్ట్ మేడం అంటే 9's కాంప్లిమెంట్ ఆఫ్ 7 చెక్ చేయండి. 9లో నుంచి 7 తీసేస్తే ఎంత వస్తుంది? 2. మీకు వచ్చినటువంటి రిజల్ట్ అనేది ఇక్కడ ఉంది. అవునా? అంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్. అవునా? అంటే దీనికి కరెస్పాండింగ్ వాల్యూ ఎంత? 1101. సింపుల్గా నేను చెప్పాను కదా, 6 రాసుకొని 1 డిజిట్ ప్లేస్లో 1 పెట్టాను. ఓకే, ఇది చెకింగ్, క్రాస్ చెకింగ్, అది డైరెక్ట్. ఓకే, 7 అయిపోయింది. మరి 8 ఎలా చెక్ చేయాలి అని అంటే చూడండి బిడ్డ. 8 అంటే ఎలా రాయొచ్చు నేను? 2 4 2 1లో రాయాలి ఫస్ట్. 8 అంటే 4 5 6 7 8 అంటే 1 1 1 0 ఒకటి. ఇంకొకటి ఏంటిది? 4 5 6 7 నో 1 1 1 0. ఇది ఒకటే ప్యాటర్న్ రాయొచ్చు, ఇంకేం రాయలేము. ఎందుకంటే కావాలంటే మీరు దీనికి వేరే ఏమైనా రాయొచ్చు, చెక్ చేసుకోండి. చూడండి 2 4 2 ఇది అయితేనే 8 అవుతుంది. రిమైనింగ్ ఏది అవ్వట్లేదు. అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్, ఇది 0నే ఉంటుంది. దీనికి కాంప్లిమెంట్ రాస్తే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? కాంప్లిమెంట్ రాస్తే 0 0 0 1. 0 0 1 అంటే ఏంటిది నాకు? ఫస్ట్ 9's కాంప్లిమెంట్ ఆఫ్ 8 అంటే 9 - 8 1 వచ్చింది. ఈ రిజల్ట్ ఇక్కడ 1లో ఉండాలి. 8421లో 8421లో ఇది 1 ఇండికేట్ చేస్తుందా? ఎస్, 1 ఇండికేట్ చేస్తుంది. 0 0 1 అంటే బోత్ ఆర్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్. 8 and 1 ఆర్. అంటే దీని వాల్యూ ఏంటిది? నేను ఏం తీసుకోవాలి? 1110. అర్థమైంది కదండి. ఇదే వేలో నేను 9కి 9 ఎలా రాయొచ్చు? 2 4 2 1లో
1 1 1 దిస్ ఇస్ ఓన్లీ ద వే. ఓకే, ఎందుకని ఇది ఒక్కటే మనకి ఎక్కడ అన్ని వన్స్ ఉండాలి, ఇది జీరో చేయలేం కాబట్టి డైరెక్ట్ యూ కెన్ రైట్. ఓకే, అర్థమైంది కదా. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఏం చేయండి, 4ని ఎన్ని వేస్లో రాయొచ్చు, 3కి ఎన్ని వేస్లో రాయొచ్చు, ఈ ప్యాటర్న్ యూజ్ చేసి కరెక్టా లేదా చెక్ చేసి నాకు కమెంట్ చేయండి. దిస్ ఇస్ ద వే. అర్థమైంది కదా. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. బట్ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీ సిలబస్లో ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే నాకు కమెంట్ కానీ వాట్సాప్ నుంచి కానీ ఫాలో అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.